కదా సార్, ఆ ఆధారాలు మొత్తం పెట్టాలి కదా. ఇందాక సోదరులు అన్నారు, ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ లో ఆ గ్యాప్ లో ఒక ఓటర్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు 8 సెకండ్లు పడుతుంది, ఆ 1 or 2 hours అన్ని ఓట్లు ఎలా బాటి అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే కాంగ్రెస్ చేసిన చట్టమే ఉంది కదా, 45 రోజుల్లో మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చుగా, మరి ఎందుకు ఇవ్వట్లా? చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ మీ డిబేట్ నే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇదే డిబేట్ లో ఐ థింక్ ఒరిస్సాలోనో అస్సాంలోనో అనుకుంటా ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఓడిపోతే నేను 85 ఓట్లతో నేను ఓడిపోయానని చెప్పి ఆయన కోర్టులో కేసేసి కొన్ని ఆధారాలు సబ్మిట్ చేశాడు. ఏమైనా సబ్మిట్ చేశారు? దాదాపు 200-300 ఓట్లు వేరే కంట్రీలో ఉన్నారు, మా కంట్రీకి వచ్చి ఎలా ఓటేస్తారు, మీతో పాస్పోర్ట్ ఎవిడెన్స్ కూడా ముందు పెట్టాను, ఇంతమంది చనిపోయారు, వీళ్ళు ఓటేసినట్టుందని చెప్పి వాళ్ళ ఆధారాలు సహా ఒక 2000-3000 ఓట్లు దాదాపు ఒక 5 బూత్ 4 బూత్లు తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పి కోర్టులో పెట్టేస్తే, అదే టైంకి అవతల అపోజిషన్ లీడర్ చనిపోవడం వల్ల, గెలిచిన అతను చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది, ఈ కేసు పక్కన పడేసారు. మీ డిబేట్ లో నేను చూశాను. అంటే ఆధారాలు ఉంటే పెట్టొచ్చు కదా. ఇప్పుడు పథకాల ప్రకారం అంటే ఎలక్షన్ ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంటుంది సార్? నాకు ఒక నిమిషం. సుప్రీంకోర్టే రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకి వివిప్యాట్ స్లిప్పులతో 5% ఆఫ్ ఈవీఎంలని వెరిఫై చేసి వాళ్ళకి చూపించాలి అని చెప్తే, వైఎస్ఆర్సీపీ 3 అభ్యర్థులు అప్లై చేసుకుంటే వాళ్ళకి 10 రోజుల్లోపు వివిప్యాట్ స్లిప్పులు డిస్మాండిల్ చేసేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వలేదు అనే విషయం మీకు తెలుసా? కరెక్ట్ గా చెప్పారు సోదరా. మరి ఇదే వైసీపీ వాళ్ళు 2019 ఎందుకు కౌంట్ చేయరా? ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ అన్నట్టు ఫీల్ అవుతున్నారంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఒకటే ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. మిగిలిన దగ్గర కూడా